గిరిజన యూనివర్సిటీ మేడం. ఇవాళ ఆదిలాబాద్ అంటేనే ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల జిల్లా కాబట్టి ఖచ్చితంగా గిరిజన యూనివర్సిటీని ఆదిలాబాద్లోనే నెలకొల్పాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఉద్యమ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో చాలా మంది ఆదివాసీ విద్యార్థుల వల్ల డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసి చాలా మంది ఉన్నారు. అనేక పోస్టులు ఖాళీ ఉన్నాయి వల్ల ప్రత్యేక డిఎస్సి ఏసీ వల్ల ఆదివాసీ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలి. బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. ప్రత్యేక ఏజెన్సీ డిఎస్సి కూడా వేసి ఆదివాసీ నిరుద్యోగ యువతను కాపాడాలని చెప్పేసి కూడా మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వల్ల తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక దేవస్థానాలు ఉన్నాయి. వల్ల జంగుబాయి కావచ్చు, పద్మనాభపురి కావచ్చు, వీటిని కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని వాటి అభివృద్ధికి కూడా మీరు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు దండారించి వాళ్ళకు డబ్బులు విడుదల చేయడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన ఒక సంవత్సరమే డబ్బులు ఇచ్చారు, కానీ ఈసారి దండారీలకు డబ్బులు ఇవ్వలేదు. కాబట్టి తప్పకుండా మీరు ఏవైతే దండారించి వాళ్ళకు ఉన్నాయో ఆ నిధులను కూడా మంజూరు చేసి ఆదివాసీలను కాపాడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.